రెటికి ఏకశిల ఘటనపై ఈ ఎంపీ ఈటెల రాజేందర్ క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టుకున్నటువంటి ప్లాట్ ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచి సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ 3 రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం, అదంతా ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసిండు. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకోండి, 40 కోట్లు. ఈ 3 ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గరికి పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు. మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో, ఈ లోన్ ఎగబెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్ అని వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2010లో 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాజప్తా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అవుతుంది అంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసింది, ఇక్కడ ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్, వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీకు మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకు 3,000 రూపాయలకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ప్లాట్ కొనే ప్రయత్నం చేసి. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇగో ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఇది పనిచేసింది. వెంటనే మళ్ళీ ఏమైంది, 47 ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి, అంటే ఇది ఇట్లా ఉండగానే 2006-07లో ఇది అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా, 2010లో తీర్పు వచ్చినప్పటికి కూడా, వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ 47 ఎకరాల భూమి, 47 ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 47 ఎకరాలు పోయింది, 9 ఎకరాల పైచి తెచ్చుకున్నారు. ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు. నెంబర్ 1, ఇది ముమ్మాటికి 2,076 మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి మరి ఎంఏ రాజు అంటూ అక్కడ లేడు, భాస్కర్ రావు అంటూ అక్కడ లేడు, ఇక్కడ
ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసినవాడు ఎవడంటే వెంకటేష్. ఈ వెంకటేష్ రాయలసీమ నుంచి వచ్చినాడని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతాలైనటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే, మేమన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు గింత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు గింత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలే. ఎన్నాడు ఒక ఒక శ్రీనివాస్ ఈయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే, తన ప్లాట్లో కట్టుకుంటే, ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నా చూసావా, మేము నిన్న చేయి చేసుకున్నామనేది చెప్తుండ్రో, వాచ్మెన్లు అనేది చెప్తుండ్రో, ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పని ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి, తినాలి, మహిళలను వేధించాలి, దౌర్జన్యం చేయాలి, ప్లాట్ గుంజుకోవాలి, వీళ్ళది అది డ్యూటీ. వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట 20-25 మంది. అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టాడు. చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన అన్నాడు, నా ఇల్లు కూలగొట్టుకోండి, మీ దండం పెడతాం, ఇది మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, నా జీవితంలో మళ్ళీ నేను చేయలేను, బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చివేసిండ్రు. ఇగో నిన్న మాకు ఫీల్డ్ మీద ఎవరైతే దొరికిండ్రో ఆ గుండాలు. ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసింది, ఇక పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేరని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండు. ఇక్కడ 7th టైం వచ్చింది అనుకుంటా, బస్ రజిత వచ్చింది, 7th వచ్చింది. రజిత తన భర్త లేడు, తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది. ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెనులాడిన తీరు, ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి. ఆమె కన్నీళ్ళు నేను నిన్న కాక మొన్న నారికి వచ్చింది అంత బాధ్యతలతో వచ్చి, అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడివి, మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పిన. తెల్లారే పోయినా నేను. తెల్లారి పోయే వరకు మంది లేరు. ఎందుకు మంది లేరని అడిగితే, రాత్రి వచ్చిండ్రు వీళ్ళు, ఇంటింటి తిరిగిండ్రు, టెంట్ వేస్తోని బెదిరించి టెంట్ వేయకుండా చేసిండ్రు, కుర్చీలు వేస్తోని కుర్చీ లేకుండా చేసిండ్రు, మీరు కనుక పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు, ఎంపీ ఎవడు వాడేం పిలుతుందని చెప్పిండ్రు. అయ్యా మరి ఇట్లా అందుకని మేము భయభ్రాంత గురైనాము అని చెప్పింది. నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా ఒక 300 మంది 400 మంది వీళ్ళంతా మారికి వచ్చింది. అంత విషయమంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, అయ్యా నా ఇల్లు కూలగొట్టిన చూపిస్తా అని చెప్పి పోతున్నాం. మేము అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి, మేము అక్కడ మీటింగ్ పెట్టామని కూడా తెలిసి, కనీసం వాళ్ళు కనుమరుగు అయ్యేటువంటి ప్రయత్నం చేయలే, పారిపోయే ప్రయత్నం చేయలే. మంచిగా ఒక ఇల్లు అంటే మామూలుగా స్లాబ్ వేసిన ఇంట్లో, అదంతా చెట్లలో ఉంటుంది, బీర్లు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారా అన్నట్టుగా చేశారు. పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు వెంటనే, అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెలలుగా వేధిస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా రక్తాన్ని కలచూస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత కూర్చొని గుంజుకుంటున్న వాళ్ళు, ఇక అసలు అక్కంటాడు వాళ్ళ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయినాం. పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడి కనీసం మర్యాద లేదు. అంటే ఎంపీ అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది. నేనేమంటున్నా, నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ హైదరాబాద్లో ఇది ఒకటే కాదు, ఇవాళ కొన్ని వందల లేఅవుట్లు 1980 నుంచి మొదలుపెట్టి 1990 వరకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వందల లేఅవుట్లు జనసంచారం లేని కాడ ఎప్పుడో ఒకనాడు అక్కడికి వస్తాయని చెప్పి 30 రూపాయల నుంచి మొదలుపెట్టి 100 రూపాయల గజం కొనుక్కునే లేఅవుట్లు అన్నీ కూడా 2007లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటిదంటే
ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకునేటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితే 1000 రూపాయలు కట్టాలి, లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలిపితే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునే యాక్ట్ వచ్చింది. చాలామంది చేసుకున్నారు. ఇవాళ మీరు శంకరపల్లి ఉంది, 460 ఎకరాల భూమి, 460 ఎకరాల భూమి. ఒక్కొక్క ఎకరం నాకు తెలిసి 50 కోట్లు ఉంటుందో 60 కోట్లు ఉంటుందో. అంటే 460 ఎకరాల భూమిని ఎవడు కన్నెత్తి చూడలే. ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి అంతా కూడా అగ్రికల్చర్ భూమిగా మార్చేసి ప్లాట్లన్నీ కూడా రద్దు చేయించి మొత్తం రాత్రిపూట ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో ఆ రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేసిన కలెక్టర్ ఎవరో ఆ కలెక్టర్ ఎట్లా కేసులు ఎదుర్కొంటుండో ఎట్లా జైలు పాలవుతుందో మీరు చూస్తున్నారు. విలువ 1000 కోట్ల రూపాయల విలువైన భూమి. ఇక్కడ అర్థం ఏంటంటే ఆనాడు ఆ 10,000 రూపాయలు పేదోడికి చాలా ఎక్కువ. ఇవాళ 10 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు ఆ ప్లాట్కు పెరిగితే ఈ పేదవాళ్ళు అనుభవించకుండా ఇగో ఈ దుర్మార్గులు, ఈ గుండాలు, వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు, వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు, వీళ్ళు ఈ పోలీసులు ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి వెళ్ళి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఇవాళ ఒక్కటి కాదు, కొల్లూరు 173 నుంచి 190 సర్వే నెంబర్ 150 ఎకరాల భూమి కొల్లూరు. ఇవన్నీ మేము బయట పెడతాం, ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వట్టిగా హింటిస్తున్నా. వట్టినాగులపల్లి గండిపేట మండలం 1000 ఎకరాలు. వట్టినాగులపల్లి గండిపేట మండలం 1000 ఎకరాలు. ఇది గ్రామ పంచాయతీ ఒకటి. షాద్ నగర్ ఈర్లపల్లి జంట మటలు జరిగినట్టున్నారు, నాకు తెలిసి జంట మటలు జరిగినట్టున్నాయి అక్కడ. నాదర్గుల్, బాలానగర్, గగన్ పహాడ్, హెచ్ఆర్సి, అంటే అనేక దిక్కుల. మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకునే ప్రయత్నం, వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం. దీని మీద మనం స్పందించకపోతే, మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇలా ప్రజల్ని నేరస్తులుగా భావించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి, ఇవాళ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా పేదలకు ఒక భరోసా ఇచ్చిన పార్టీ కాబట్టి మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా, ఒక్క పోచారం మున్సిపాలిటీలో ఉన్న 2076 మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాదులో ఎన్ని లేఅవుట్లు అయితే ఇవాళ మళ్ళీ పెద్దవాళ్ళు వాటి పర్చేజ్ చేసి పెద్దల అండతోటి, ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుండో వాటి మీద హెచ్ఆర్సీకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కోట్ల మీద అపారమైన నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి కోట్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాకు ఏ పద్ధతులు ఉంటాయో అన్ని పద్ధతుల ద్వారా ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ లోకాయుక్త లాంటి సంస్థలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కాంపిటీ చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అంటే నాలాంటి వాడు చెయ్యెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది, నాలాంటి వాడు కోపం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు భరోసా కల్పిస్తే నాలాంటి వాడు ఆ పని చేసేవాడు కాదు. కానీ విసిగిపోయినాం. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తున్నా ఇంత పేలవంగా, ఇంత చేయలేనటువంటి డిపార్ట్మెంటు అని ఇలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ పోలీస్ అంటే ఒక రకమైన గౌరవం, అంటే నిమిషాల మీద దొంగలను పట్టించుకుంటే భావన ఉండే. కానీ ఇవాళ రెవెన్యూ అధికారులేమో
వాడు నిమ్మకుని, ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కాబట్టి, ఈ దొంగ సర్టిఫికెట్లు, దొంగ లేఅవుట్లు, దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి, ఇది కనుక లోపలికి పోతే మా అధికారులే జైలుకు పోతారని భయం వాళ్ళకు ఉండొచ్చు. ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు మా దగ్గర రావద్దని చెప్పి బుకాయించే వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు. కానీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సమన్వయంతో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చొని నెలకోసారి 2 నెలలకోసారి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాలాంటి వాడు చేయలేపే పరిస్థితి రాదు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటూ నడుస్తుంది. ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తూ ఉంది. నిజమేందో అబద్ధమేందో ఎంక్వైరీ చేసుకో. నాకు తెలిసిన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. దానికి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఆయనకి ఇస్తే మొత్తం ఒక వారం 10 రోజుల్లో దీని వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. మొన్న ఆనందబాగ్ అని ఒక మా పార్లమెంట్ కింద ఉంటుంది. 300 మంది గుండాలు మొత్తం దాన్ని ఆక్రమించుకొని రాత్రి మొత్తం డిస్మాల్ చేసింది. 50 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి ఆయన ప్రాపర్టీ, ఆయన గోడౌన్స్, ఆయన ఉన్న ఇల్లు 20 ఎకరాలు దాదాపు ఆనందబాగ్లో మొత్తం నేలమట్టం చేసి పడేసింది. నేలమట్టం చేస్తే అక్కడే ఈ 300 మంది ఉంటే సిపి గారికి ఫోన్ చేసిన ఏంది సిపి గారు అంటే దానికి ఆన్సర్ లేదు. మేము గతంలో 25 ఏళ్ళ క్రితం మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత గౌరవం ఉండంటే ఏదైనా పని చెప్తే ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన పని మీ వంతు తప్పు అని చెప్తుండేది, మీ వంతు ఒప్పు అని చెప్తుండేది. మీ వంతు తప్పు అని చెప్తున్నా సపరేట్ కూకుంటుంటివి, చూడండి అని చెప్తుంటివి. మా వంతు ఒప్పు అంటే మాత్రం తప్పుడు చేయమని చెప్తుంటే. కానీ ఇక్కడ తప్పు ఒప్పుతో సంబంధం లేదు. తప్పు ఒప్పుతో సంబంధం లేదు. బస్ బాసుల ఆదేశాలు, పోలీసు వాళ్ళు బాసుల ఆదేశాలు. ఒకవేళ బాసుల ఆదేశాలు పాటించకపోతే ఆ సిఐ ట్రాన్స్ఫర్ అవుతాడు, ఆ డిఎస్పి ట్రాన్స్ఫర్ అవుతాడు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే పనిచేయనియరు. సింపుల్ ఇష్యూ. అసలు మొత్తం హైదరాబాద్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయో అని ఇవాళ కాంప్లైంట్స్ వస్తున్నాయో ఒక్క ఈసీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని తీస్తే తెలుస్తుంది ఇది అగ్రికల్చర్ ల్యాండా, ఇది ప్లాట్ అని తెలుస్తుంది. సింపుల్ ఇష్యూ. ధరణి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ రెటిఫై అయితే అనుకున్నాం. ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయినాయి. 100కు 100% ఇట్లాంటి పెద్ద 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 10,000 కోట్ల భూములు, 20,000 కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ